వాళ్ళని అరుచుకొని వాళ్ళ చెయ్యి పట్టుకొని అప్పుడే అక్కడే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్న దినాలు మనం ఇందులోనే కొనసాగుతూ వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. ఇవి తప్ప వేరే పనులు పెట్టుకోవద్దు, వేరే పనులు చేయొద్దని కాదు, వీటికి ఎక్కువ విలువ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు పరలోకంలో నీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నానని చెప్పిన మాట ఉన్నది చూడు, ఇది ఎప్పటికీ మనం మర్చిపోదు. హల్లెలూయా. మర్చిపోతే ఏమైతుంది తెలుసా? మీరు ఈరోజు ఒకటి నిశ్చయం చేసుకోవాలా, ఒకటి కట్టి చేసుకోవాలా. ఏంటిది అది? ఒక ఒప్పందం కట్టి చేసుకోవాలా మీరు. అరే, యేసు ప్రభు పరలోక రాజ్యములో నా కోసము ఇల్లు కడుతున్నాడంట, నా కోసము స్థలము సిద్ధపరుస్తున్నాడంట అని ఆయనే చెప్పాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల ఇంకా అదే కాకుండా స్థలము సిద్ధపరచడమే కాకుండా ఇంకేమంటాడు? నేనుండు స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకు. ఎన్ని బ్లెస్సింగ్స్, ఎంత గొప్ప మాటలు ఇవి. నేను మీకోసం ఇల్లు కట్టడమే కాదు పరలోకంలో, అర్థమవుతుందా? నీకోసం ఒక ఇల్లు కడుతున్నాడంట, ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడంట. ఇప్పుడు ఇది దీని మీద మనసు పెట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వీటిపైన మనసు పెట్టడమే కాకుండా, స్థలము సిద్ధపరచడమే కాకుండా, నేను ఎక్కడ ఏ స్థలంలో అయితే నేను ఉన్నానో అక్కడ నేను మిమ్మల్ని చేర్చుకుందును. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అది. యేసు ప్రభుతో పాటు కూర్చొని ఉండడం, ఆయనతో సమానంగా కూర్చొని ఉండడం అనేది ఎంత గొప్ప విషయమో. ఈ ప్రపంచంలో ఏదైనా గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి రాజకీయ నాయకుడే ఉన్నాడు అనుకోండి, ఒక లీడర్ ఉన్నాడు అనుకోండి. దామ్మా మా ఇంట్లోకి రా, నేను ఏం తింటున్నానో అది కూడా నాతో పాటు తిను, నేను ఎక్కడ ఉంటున్నానో నాతో పాటు ఉండు, ఎప్పటికీ నాతో పాటు ఉండాలి. ఎవరైనా లీడర్ వచ్చి నీకు చెప్తే ఏం చేస్తావు? ఎంత సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా. అనిపిస్తుందా? నేనేంది, నా బతికేంది, నా జీవితం ఏంది, నా చదువు విధానం ఏంది, నన్ను వచ్చి ఈయన అంత పెద్ద బిల్డింగ్లో తీసుకెళ్ళి నన్ను చేర్చుకొని నాతో పాటు ఉండురా బిడ్డ అని చెప్పడమే కాకుండా, నా కోసం ఆ ఇల్లుని ఇస్తానంటున్నా, స్థలాన్ని ఇస్తానంటున్నాడు ఏంటి అన్నప్పుడు హల్లెలూయా ఎంత ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. ఎంత సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ఒక మామూలు మినిస్టర్ వచ్చి చెప్తేనే మనం అంతా ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కోసం స్థలం సిద్ధపరుస్తున్నా ఇప్పుడు, రైట్ నౌ. మరియు నేను ఎక్కడ ఉంటానో నువ్వు కూడా అక్కడ ఉంటావు అని చెప్పిన మాట మర్చిపోకూడదు. నేను వెలుచున్న స్థలము మీకు తెలియదని చెప్పాను. ఆయన తోమా, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదుట రాడు. ఇది వేరే సబ్జెక్ట్, ఇది వేరే అంశం. అయినను మనం దీనికోసం కొంచెం డిస్కషన్ చేసుకుందాం, అరుచుకుందాం. హల్లెలూయా. నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నా, నీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా. నేను ఉండి చోట నువ్వు కూడా ఉంటావు, కాబట్టి గాబరపడకు, బాధపడకు. హల్లెలూయా. హృదయాన్ని గాబర చేసుకోకు. హల్లెలూయా. హల్లెలూయా. అదే సమస్యలు లేవా? ఈ గేటు దాటి పోగానే, చర్చ అయిపోగానే, గేటు దాటి పోగానే ఆ సమస్యలు నీ మైండ్లో మళ్ళీ తిరుగుతూ ఉంటాయి.
హల్లెలూయా. గాబరపడకు, భయపడకు. హల్లెలూయా. వదిలిపెట్టేవి నిన్ను మనశ్శాంతిగా ఉండని అయినను నీ హృదయాన్ని కలవరపడని. హల్లెలూయా. ప్రియమైన మాట్లాడు. ఆ టైంలో సమస్యలు నిన్ను పరిశాన్ చేస్తున్నాయంటే, బాధ పెడుతున్నాయంటే నేను ఏం గుర్తు తెచ్చుకోవాలా? ఆ సమస్య గురించి ఆలోచించి వదిలేయాలా. ఏమైనా చేసేది ఉంటే చేయాలా, చెయ్యకపోతే బాధపడాలి. ఆ టైంలో కూడా ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి ఫస్ట్. హల్లెలూయా. ఇందులో నుండి దేవుడు ఈ రోజు కాకుండా రేపైనా నన్ను తీసుకెళ్ళి విడిపిస్తాడు. హల్లెలూయా. నా యేసయ్య విడిపిస్తాడు, మనుషులు కాదు. హల్లెలూయా. నా యేసయ్య ఇందులో నుండి విడిపిస్తాడు అని నమ్ముచున్నావు కదా, నా యందు విశ్వాసం ఉంచుచున్నావు కదా. విశ్వాసం ఉంచని వాళ్ళు, నమ్మని వాళ్ళు గాబరా పడతారు, బాధపడతారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభు మీద విశ్వాసము ఉంచని వాళ్ళు, యేసు ప్రభు మీద నమ్మకం లేని వాళ్ళు బాధపడతారు. అవి వదిలిపెట్టే ఆ సమస్యలు ఆ దేవుడి ఇందులో నుంచి విడిపిస్తాడని నమ్ముతావు చూడు, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. ఆ సమయంలో నీకు, ఆ సమయాలలో కూడా, ఆ పరిస్థితులలో కూడా నువ్వు ఏం చేయాలో అది చేసి ఉన్న తర్వాత కూడా ఈ యొక్క బాధలు, ఈ యొక్క అప్పులు, ఈ యొక్క సమస్యలు నేను బాధ పెడుతూ ఉన్నట్టయితే ఆ సమయంలో కూడా పరలోకంలో తండ్రి నా కోసం స్థలం సిద్ధపరుస్తున్నావు కదా దేవా, నీతో పాటు నన్ను చేర్చుకుంటానని చెప్పినావు కదా ప్రభువా అనే మాటను గుర్తు తెచ్చుకోవాలి. హల్లెలూయా. 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 నా కోసం స్థలం సిద్ధపరుస్తున్నావు ప్రభువా, నేనేం చేయాలి నీకోసం? ఇప్పుడు ఏం చేయాలి? స్తుతిస్తాను ప్రభు, స్తోత్రములు చెల్లిస్తాను. ఇది చేస్తూ ఉండాలి. దేవుని కోసం ఏమైనా పనులు చేసేది ఉంటే ఆ పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా, వీళ్ళ మాటలు పట్టించుకోవడం. నీకు అపవాది సాధారణుడు చర్చకు రాకుండా ఏమేమో పనులు పెట్టి, ఏమేమో ఆలోచనలు పెట్టి నేను గడబడి చేసి రానియకుండా అక్కడనే ఆపేస్తాడు, గేట్ దగ్గరనే ఆపేస్తాడు, మీ ఇంటి గడప లోపలే నేను ఆపేస్తాడు. అయినా అవన్నీ పక్కకు పెట్టేసి నడుము కట్టుకొని కొంచెం ముఖం కట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేయాలంతే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మాటల్ని వినడం వల్ల నీకేం కలుగుతూ ఉంటుంది? నెమ్మది కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. సమాధానం కలుగుతూ ఉంటుంది, విశ్వాసం కలుగుతూ ఉంటుంది. దేవుని మాటలు వినడం వల్ల నమ్మాలి, ఇంకా నమ్మాలి అనే నమ్మకం పుట్టుకుంటూ వస్తుంటుంది దేవుని మాటలు వినడం వల్ల. హల్లెలూయా. అందుకు అపవాది సాధారణుడు నేను చర్చకు రానియకుండా అక్కడనే బంధించి పెట్టేస్తాడు. నువ్వేం చేయాలా? సాధారణ నన్ను శోధించింది, నన్ను రానియకుండా చేసిందని అంటావా? పరిగెత్తుకుంటూ వస్తావా? హల్లెలూయా. దేవుని మందిరానికి పరిగెత్తాలమ్మా, ఉరకాలే. ఏంటి ఈమె ఈ వయసులో ఉరుకుతుంది అనుకొని మనుషులు పోయి మైన అంతా నాకు తెలియదు అనుకొని ఏమని పరిగెత్తాలి. ఇప్పటి వరకు దేనికోసం పరిగెత్తినావు నీ జీవితకాలం అంతా? ఎప్పుడైనా పరిగెత్తినావా ఏదైనా విషయం కోసం? కావాలని కొన్ని పాస్టర్ పరిగెత్తింది రైల్వే ప్లాట్ఫామ్ మీద, ట్రైన్ మిస్ అవుతుంది. ఉదాహరణకు చెప్తున్నా, దేనికోసమైనా నీ జీవితంలో పరిగెత్తినవా, ఉరికినవా? దేవుని మందిరానికి రావడానికి పరిగెత్తాలి, ఉరుకులాడాలి, ఉరుక్కుంటూ రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనకు అర్థమైన భాష మాట్లాడుతున్నా.
ఏది ఈమెకి ఈ వయసులో ఉరుకుతుంది, ఎక్కడ ఉరుకుతుంది అంటే మంచి పిచ్చోళ్ళు అయిపోవాలి నీకు చూసి అట్లా ఉరుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వాక్యంలో యేసు ప్రభువు చెప్పిన ఆ మొదటి మాట, మొదటి వచనం మరొకసారి చదివి మనం ముగించుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకండి. మీరు ఇప్పుడు మీ హృదయాలను లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. ఆయన విశ్వాసం ఉంచుతున్నారు కదా, అది చాలు. హల్లెలూయా, చాలు. ఆయన విశ్వాసం ఉంచుతున్నారు కదా, అది చాలు. అంతే, ఆయన విశ్వాసం ఉంచుతున్నారు, అది చాలు. హల్లెలూయా. ఇందాక చదివిన రెండో అంశం ఏమై ఉన్నదంటే, అక్కడ తోమా అడుగుతున్నాడు, నేను వెళ్ళు స్థలము మీకు తెలియదు, కానీ నేను వెళ్ళే స్థలానికి ప్రతి ఒక్క మనిషి రావాలి అంటే నేనే మార్గము, జీవము, సత్యము, నా ద్వారా తప్ప తండ్రి ఇంటికి ఎవరు రాలేరు. హల్లెలూయా. ఆడ ఎవడైనా కానీ, ఎంత పెద్ద మనిషి అయినా కానీ, మినిస్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, పెద్ద మనిషి కావచ్చు, దొంగ కావచ్చు, పరిశుద్ధుడు కావచ్చు, చీమకు కూడా హాని చేయలేనటువంటి మంచి మనిషి కావచ్చు, ఎంత ఘోర పాపి అయినా కావచ్చు, ప్రపంచంలో ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ కూడా తండ్రి ఇంటికి చేరాలి, స్వర్గానికి చేరాలి, పరలోకానికి పోవాలి అంటే యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచితేనే తప్ప. హల్లెలూయా. వేరే మార్గం లేదమ్మా, లేదు. నీ మంచి పనులు, నీ పుణ్య కార్యాలు, నీ మంచితనము దేవుని దృష్టికి నేను పరలోకానికి, స్వర్గానికి తీసుకెళ్ళవు అని రాయబడి ఉన్నారు. అట్లానే మంచి పనులు, పుణ్య కార్యాలు చేయొద్దనా? చెయ్యాలి, కానీ అవి నీకు పరలోకానికి తీసుకెళ్ళవు. నీ మంచి పనులు, మంచి క్రియలు, నీ మంచితనము మురికి గుడ్డలతో సమానం. ఎంత మంచి చేసిన దేవుని దృష్టి. అర్థమవుతుందా? ఇవి నేను పరలోకానికి తీసుకెళ్ళావు. మళ్ళీ ఎట్లా పరలోకానికి వెళ్ళాలంటే ఆయన నామంలో విశ్వాసం ఉంచితే, నువ్వు ఏ మంచి పని చేయకుండా, నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా ఆయన నామంలో విశ్వాసం ఉంచితే పరలోకానికి చేరుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సింపుల్గా పెట్టాడు దేవుడు. హల్లెలూయా. నమ్మాలి. యేసు ప్రభువుని నమ్మడం వల్ల పరలోకానికి ఉచితంగా, ఫ్రీగా చేర్చబడతాం. మనం ఎప్పుడు కళ్ళు మూసినా పర్వాలేదు, ఎప్పుడు చచ్చిపోయినా పర్లేదు. ఆయన మాట నమ్మినాం కాబట్టి విశ్వాసం ఉంచుచున్నావు కదా, నమ్ముతూ ఉన్నావు కదా, అది చాలు. ఈ నమ్మకం ఎప్పటి వరకు పెట్టుకోవాలి? నీ చివరి ఊపిరి సచ్చేంత వరకు ఈ విశ్వాసం యేసు ప్రభు పైననే పెట్టుకోవాలి. ఈ సమస్యల నుండి నేను బయటపడతలేదు, రోగాలు బాగవుతలేదు, అప్పులు క్లియర్ అవుతలేవు, ఇంకేంది ఇంత నమ్ముకున్నా నాకేమైతే లేదని మధ్యనే వదిలిపెట్టి వెళ్ళిపోయినావు అనుకో, పరలోక రాజ్యానికి చేరు. ఏది ఏమైనప్పటికీ ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మాట ఏదో విశ్వాసం ఉంచాలి, ఆయన మాట ఏదో నమ్మిక పెట్టుకోవాలి, నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. నా ఎందు విశ్వాసం ఉంచుతున్నావు కదా బిడ్డ, ఉంచుతున్నావా? దేవుడు నీ సమస్యల నుండి విడిపిస్తాడని నమ్ముతూ ఉన్నావా? నేను ఇక్కడ కళ్ళు మూస్తే పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకుంటానని నమ్మకం ఉందా? చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది తినాలి, దేవుని మందిరానికి వస్తూ ఉండాలి, సంఘానికి వస్తూ ఉండాలి, చర్చకు వస్తూ ఉండాలి, వాక్యం బాగా వింటుండాలి, స్తుతిస్తుండాలి, ఆరాధిస్తుండాలి, పాటలు పాడుతూ ఉండాలి, ఎక్కువ వాక్యమే వింటూ ఉండాలి. చెబితే
గురించే బోధించండి, వింటే క్రీస్తు గురించే వినాలని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ మీ హృదయాలను కలవరపడనీయకుండా ఒక్కసారి దేవుని యొక్క విశ్వాసం ఉంచుతూ ఉన్నానే విషయాన్ని గట్టి చేసుకోండి. హల్లెలూయా. ఇందులో నుండి నా దేవుడే విడిపిస్తాడనే నమ్మకం పెట్టుకో. మరొకసారి గట్టిగా చేసుకో ఆ విశ్వాసాన్ని. హల్లెలూయా. కాబట్టి మన కోసం పరలోక రాజ్యంలో దేవుడు ఇప్పుడు స్థలము సిద్ధపరుస్తున్నాడు. మనం వెళ్ళిన తర్వాత ఆ యొక్క స్థలము, ఆ యొక్క ఇల్లు, కొత్త ఇల్లు మీకోసం సిద్ధపరుస్తున్నాడు. ఇది గుర్తు పెట్టుకోండి, ఇది గుర్తు చేసుకుంటూ ఉండాలి. సమస్యలు ఎక్కువైతున్నా కొద్దీ నా కోసం పరలోక రాజ్యంలో తండ్రి ఇంట్లో ఇల్లు నా కోసం తయారు చేస్తున్నాడని గుర్తుపెట్టు, మర్చిపోదు. హల్లెలూయా. మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాం.